హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోకు మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్స్ కొడుతున్నందుకు, మెసేజెస్ ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. సో రాధే రాధే 996 అండి. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. ఎట్టి పరిస్థితినైనా మనము ఫేస్ చేసే కెపాసిటీ, మన స్థైర్యం ఉండాలని. సో మనము ఈరోజు వచ్చేసి టుమారో మనకి అమావాస్య కాబట్టి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఆ యూనివర్సల్ ద్వారా మనకు వచ్చే మెసేజెస్ ఏంటో ఎలా ఉండాలో చూసేసామండి. అమావాస్య కాబట్టి అంతకన్నా ముందు మీకు ఒక టిప్ చెప్తాం. డైలీ అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. మన ఇంట్లో మనము డైలీ పూజ చేస్తాం కదా, కొంతమంది డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేశారు. కాకపోతే మీరు ఎలా చేసినా పర్లేదు. అది మనము ఒత్తులు వెలిగిస్తాం కదా దేవుడి రూమ్లో. ఆ ఒత్తులని మనం మామూలుగా అక్కడిక్కడ పడేయకుండా ఓన్లీ ఒత్తులను మనం కలెక్ట్ చేసేసుకొని, ఒత్తులు మనం వెలిగించిన తర్వాత ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు మనం పాజిటివ్ ఎనర్జీ కోసమే మనము దీపాన్ని వెలిగిస్తామండి దేవుని రూమ్లో. సో అలాంటివి అక్కడిక్కడ పడేయకుండా మనం కలెక్ట్ చేసేసుకొని ఆ ఒత్తుల్ని ఒక 15 డేస్కి ఒకసారి, ఒకటి వీక్లీ 1 టైం, సో ఎలా ఉంటే అలా ఎనర్జీ, మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి తీసేయడానికి మంచి టిప్ అండి. మనం ఒక మట్టి ఇది ఉంటుంది కదా, ప్రమిద అలాంటి దాంట్లో ఆల్రెడీ డైలీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. అందులో ఒక గ్రీన్ ఇలాచీ అండి, ఒక గ్రీన్ ఇలాచీ, 2 లవంగాలు, అంటే ఆ లవంగాలు కూడా మనకు పైన అది ఉండాలండి, పువ్వు 2 లవంగాలు, ప్లస్ కర్పూరం బిళ్ళలు 2, ప్లస్ మన దాల్చిన చెక్క అంటారు కదా, అది కొంచెం చిన్న ముక్క వేయాలి, ప్లస్ కర్పూరం అండి, ఒక 2-3 బిళ్ళలు కర్పూరం బిళ్ళలు అందులో వేసేసి వెలిగించాలండి. వెలిగించేసి మన ఇల్లు మొత్తం రూమ్లలో ఎన్ని రూమ్స్ ఉంటాయో అవి మొత్తం వెలిగించేసేసి పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్తుందండి. మంచి పీస్ఫుల్గా ఉంటుంది, మనకు డబ్బులు కూడా నిలుస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇలా చేసిన తర్వాత మీరు మేబీ లేదక నువ్వు ఇప్పుడే చెప్పావు కదా ఒత్తులు అంటే మేము మామూలుగా ఎలా చేస్తాం అలా చేసేసామంటే, ఇంకోటి రేపు అమావాస్య కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్లో గళ్ళుప్పు పట్టుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పిడికెలో గళ్ళుప్పు పట్టుకొని ఇంటి చుట్టూ, అంటే ఇంటి చుట్టూ కాదు, మన రూమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని రూమ్స్ రౌండప్గా తిరగాలి. ఉప్పును మాత్రం చూడొద్దండి, కండిషన్ అది. ఉప్పుని మనం గళ్ళు పూల చేతిలో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్లో రూమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని తిరగాలి. రూమ్స్లలో అన్నిట్లో తిరిగేసి వాటర్ ట్యాప్లో వదిలేసేయాలి. కాకపోతే ఎక్కడన్నా వదిలేసేయాలి. ఉప్పును మాత్రం చూడొద్దండి. చూస్తామంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది, అది కండిషన్. ఉప్పుని చూడొద్దు, పట్టేసుకోవాలి. ఫస్ట్ కాకపోతే వాటర్ ఎక్కడ ఇప్పుతారో అక్కడ ఇప్పి పెట్టేసుకొని ఫ్లాష్ చేసేసేయాలి వాటర్లో గళ్ళుప్పుని. చేసిన తర్వాత మన అది దాల్చిన చెక్క అంటారు కదండి, రేపు అమావాస్య సందర్భంగా దాల్చిన చెక్క పౌడర్ చేసుకోవాలండి. మామూలుగా పౌడర్ చేసేసి మన రూమ్స్లలో, మన ఇంట్లో 4 వైపులా చిటికెడే అండి, ఒక చిటికెడే 4 వైపులా పెట్టండి. దానివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మన డబ్బులు కూడా ఊరికే వృధా కాకుండా, అంటే ఊరికే సిక్ అయితే డబ్బులు పెట్టడం, ఏదో రిపేరింగ్స్ అలాంటివన్నీ ఆగిపోయి డబ్బులు స్థిమితంగా ఉంటాయి. ఓకేనా అండి? ఈ టిప్స్ ఫాలో కండి, చాలా బాగుంటుంది. మెయిన్ అయితే దేవుడు ఒత్తుల్లో అక్కడిక్కడ పారేయద్దు. ఇలా యూస్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్తుంది, మంచి స్మెల్ వస్తుంది, పాజిటివ్గా ఉంటుంది, ఇంట్లో గొడవలు అవి కూడా ఉండవండి. ఓకేనా? ఓకే, కమ్మానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను వీలు చూసుకొని మీకు ఇస్తాను ఈ దీంట్లో. ఓకేనా? ప్లస్ రేపు మనము ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అమావాస్య రోజు ఎనర్జీస్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఉండాలనేది చూసేసామండి. కమానండి. రాధే రాధే. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి. మీరు మీ మనసులో ఫస్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీ చూసేసాం, రేపు ఎలా ఉంటాయి. ఓకేనా? తన పేరును ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ని, తన ఫేస్ విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? కమానండి. ఎక్కడ ఏదో నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు అండి, ఈక్వల్గా ఏం ఆలోచించవద్దు, స్టేబుల్గా ఉండండి. జస్ట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకోండి.
రాధే 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 అనే నామజపాన్ని 2 టైమ్స్ చదవడం ద్వారా మనకు 1000 టైమ్స్ శ్రీకృష్ణ నామజపాన్ని స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. రాధే 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 రాధే. కమ్మనండి, రేపు అమావాస్య సందర్భంగా మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎనర్జీ ఓకేనా? రాధే రాధే. కాసేపలు చేస్తున్నానండి. ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు కార్డు కనిపిస్తుందా అండి? ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వాయ్, బాగున్నాయి ఎనర్జీస్, చాలా బాగా వస్తున్నాయండి అన్నీ. 9 ఆఫ్ పెంటికల్స్, ఎనర్జీస్ బాగున్నాయి. వన్స్ మోర్ టైం ప్లీజ్, వన్ మోర్ టైం. టూ ఆఫ్ స్వాట్స్ అనుకుంటూనే ఉన్నాను. ఏంటబ్బా ఇంత మంచి కార్డ్స్ వస్తున్నాయి. 10 ఆఫ్ పెంటికల్స్, ది పేజ్ ఆఫ్ కప్స్. ఓకే అండి, మన బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి, ప్లస్ 3 ఆఫ్ వాండ్స్, ది హెరిఫెంట్. ఓకే అండి, మనము ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో రేపు ఉండబోతున్నారు అంటే ఈ వీడియో చూసినప్పుడు 24 అవర్స్ అనమాట. మీరు ఏ టైంలో చూసినా ఆ 24 అవర్స్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడైనా చూడొచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మనకు ఆల్ జోడియాక్ సైన్స్ అన్ని రాశి ఫలాలు వర్తిస్తాయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అన్నిటికీ వర్తిస్తుంది. మెయిన్ ఇక్కడ ప్యాంటికల్స్ వచ్చిందండి, ప్యాంటికల్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రస్తుతం హోల్గా చూడాలంటే మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎక్కువ ఫోకస్ పెంటికల్స్, డబ్బుల పైనే ఫోకస్ ఎక్కువ ఉంది. ఐ మీన్ తన వర్క్లోనే ఎక్కువ బిజీ ఉండి పెంటికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట. సో పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి ఎవరెవరికంటే మనకి చూడండి, స్కార్పియో, మకరము, వర్గో, కన్య, టారస్, వృషభ రాశులు. ఈ ఎనర్జీ ఎక్కువ వాళ్ళకి వర్తిస్తుందండి. కామన్గానైతే అన్ని రాశుల వరకు వస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి. సో కప్ ఎనర్జీస్ తక్కువ ఉందండి, తక్కువ రేంజ్ ఉంది. ఏరియస్, లియో, సాజిటేరియస్, మేషం, సింహ, ధనుసు రాశి వారికి తక్కువ పర్సెంటేజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కువ ఎలా అంటే ఒక మనకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆయన ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఫోకస్ అంతా తన బిజినెస్లో ఉంటే బిజినెస్, ఎనీథింగ్ ఏ ఫీల్డ్లో ఉన్నా తన ఎక్కువ ఫోకస్ మాత్రం డబ్బులపైనే ఉందండి. పెంటికల్స్ అమౌంట్ ఎక్కువ అర్న్ చేయడము, బిజినెస్ డెవలప్ చేయడము, ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ ఇంకా ఇది చేయడం. కానీ తను ఏదో 2 స్థితులలో జగ్లింగ్ అవుతున్నారండి. ఇది చూసారా, 2 పరిస్థితుల్లో అంటే ఏ డిసిజన్ తీసుకోలేక 2 పరిస్థితుల్లో జగ్లింగ్ అవుతున్నారు. బట్ ఎక్కువ ఫోకస్ మాత్రం ఈ అమౌంట్ విషయంలోనే చాలా జగ్లింగ్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే తన ఎయిమ్ ఏంటంటే ఒక పెంటికల్ అంటే ఒక స్టేబుల్ పర్సన్. ఎవరికైనా అవసరం వచ్చినా మనము డబ్బులను వాళ్లకు ఇచ్చే విధంగా ఉండాలి, స్టేబుల్గా. ఇప్పుడే మనము డబ్బులను బాగా ఎర్న్ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే మనము మన తరతరాలకు ప్రాపర్టీని మన పిల్లలకు వాళ్ళకు అందించే విధంగా అంత స్టేబుల్గా ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకొని అదే దాంట్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ప్లస్ పెంటికల్స్ ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా 9 ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అన్నీ ఒక
ఏంటంటే లగ్జరీ లైఫ్స్, అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి, ఏది తక్కువ కావద్దు అనే థాట్లో ఉన్నారు. విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అన్నిట్లో అనమాట. ఇదంతా మనం లైఫ్లో ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లోనే మనం ఎర్న్ చేసుకోవాలి. తర్వాత మన పిల్లలకి మన తరాలకు కూడా ఇది అదే అండి. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే అదే. అంటే డబ్బు స్టేబుల్గా పెట్టుకొని మీ తరతరాల ప్రాపర్టీ ఎలా ఉంటుందో అలా గెయిన్ చేయాలి ఒక స్టేబుల్ పర్సన్గా. ఎలా అంటే డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడ బెనిఫిట్ వస్తుంది, ఎక్కడ లాస్ వస్తుంది అని కొన్ని నాలెడ్జ్ ఉంటుంది పర్సన్స్కి. అలా ఉన్నారు ఇప్పుడు. విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే దేంట్లో తక్కువ కాకుండా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, లీడ్ చేయాలి, అన్నిట్లో నెంబర్ 1గా ఉండాలనే థాట్లో ఉన్నారు. మనీ ఎర్న్ చేసే దాంట్లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. తక్కువ మాత్రం మీ వైపు మాత్రం న్యూ చూద్దాం, అది కూడా ఒక 10%. నేను ఉన్నది చెప్పేస్తానండి, ఊరికే అది కాదు. ఒక్క వెళ్ళాలి, మాట్లాడాలి అన్న థాట్లో ఉన్నారు. తప్పిస్తే మొత్తం మాత్రం బిజినెస్, మనీ ఎర్న్ అందులోనే ఉంది. ఈ మనీ ఎర్న్ బిజినెస్ ఇందులో ఉంటే ఫ్యామిలీ అయినా ఎవరైనా అందరికీ కరెక్ట్గా ఉంటారు, అన్ని రిలేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనే థాట్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే అలాగే ఉన్నారు థాట్లో. ఆ అమౌంట్ ఎర్న్ చేసి మనం స్టేబుల్గా ఉంటే విల్ ఆఫ్ ఫార్చ్యూన్ మన లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాము, ఏదైనా కంప్లీట్ చేయగలుగుతామో, ఎవరితోనైనా పర్ఫెక్ట్గా ఉండగలుగుతామో, అందరూ మన మాట వింటారు, డబ్బులు ఉంటే అందరూ మన గుప్పెట్లో ఉంటారు అనే థాట్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే అలాగే ఉన్నాయి మీ పర్సనల్ ఫీలింగ్స్. ఓకేనా? మెయిన్ ఇక జగల్ అవుతున్నారు ఇక్కడ ఫ్యామిలీ పరంగా. ఇక్కడ అదే బిజినెస్ సమ్ ఉంటుంది కదా, జాబ్స్, బిజినెస్, ఎనీథింగ్ మనీ ఎర్న్ చేసే దాంట్లో అందులో ఇందులో జగల్ అవుతున్నారు. ఏది తేల్చుకోలేక అంటే అక్కడ ఇక్కడ టైం ఇవ్వడం కుదరట్లేదు. అందుకని 80% కాదు 90% మాత్రం బిజినెస్ మనీ ఎర్న్ చేసే దాంట్లోనే ఫోకస్ ఉంది. అది ఒక్కటి ఉంటే మనం విల్ ఆఫ్ ఫార్చ్యూన్ మన జీవితంలో అన్నీ కంప్లీట్ అవుతాయి, అన్నిట్లో జయం పొందుతాము అంతే. మొత్తం మీద చెప్పాలంటే డబ్బు ఎర్న్ చేయడంలో ఫోకస్ ఉంది. ఓకేనండి? సో మీ వైపు ఒక 10% స్టార్టప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? అంతే. తర్వాత క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూసారా, ఇక్కడ కూడా పెంటికల్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ఎ డెక్ అంటే ఇప్పుడు మనం ఎర్న్ చేస్తే కూడా మన ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఒక సొసైటీలో ఒక మంచి నేమ్, ఫేమ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఒక ఎవరైనా అంతేకండి, కామన్గా జెంట్స్ బాగా ఎర్న్ చేస్తే ఆడవాళ్ళు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా ఉంటారు వాళ్ళు కూడా అనే థాట్లో ఉన్నారు. కొత్త కొత్త స్కిల్స్, బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. చూసారా, ఆల్రెడీ ఉన్నది బట్ ఇంకా ఇంకో దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేశారు, ఇంకా థాట్ చేస్తున్నారు ఇంకో ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది. ప్లస్ ఇంకా చేసిన దాంట్లో కూడా సమ్ రిజల్ట్ రాబోతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మొత్తం ఫోకస్ అంతా బిజినెస్, మనీ ఎర్న్ చేసే దాంట్లోనే ఉన్నారు. ఇదండి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ఈ థాట్లోనే ఉన్నారు ప్రస్తుతం, మాత్రం ఇలాగే ఉంది. నెక్స్ట్ మీ థాట్స్ వచ్చి చూసేస్తామండి ఇప్పుడు. ఓకే అండి, ఏముంది అని మళ్ళీ ఓకే కమాన్. ఇప్పుడు మీవి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఓకే అండి, థింక్ ఇప్పుడు మీ పేరును ప్లస్ మీ పార్ట్నర్ నేమ్ కాదు, సారీ, మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో ఒక 3 times తలుచుకోండి మీ పేరుని. ఓకేనా? కమాన్. రాధే రాధే రాధే. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి, మీరు చూడండి. ఇలా ఉంటే అమాసప్పుడు చాలా మంచి ఎనర్జీస్తో బాగా ఉందండి మీ పర్సన్ థాట్స్. అంటే చేయాలి, ఒకటి సాధించాలి, డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే సొసైటీలో నేమ్, ఫేమ్ అనే థాట్లో ఉన్నారు. వేరే దానిపైకి దృష్టి వెళ్ళట్లేదు, మొత్తం ఫోకస్ అంతా అక్కడే ఉంది. బట్ 2 సిచ్యువేషన్లో జగల్స్ అవుతున్నారు. అంటే అదే అండి, మీకు ప్లస్ ఈ జాబ్కి న్యాయం చేయలేకపోతున్నారు, టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అది ఇక్కడ మనం ఎర్న్ చేస్తే ఫ్యామిలీలో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు, అందరు మన మాట వింటారు అనే థాట్లో ఉన్నారు. ఓకే అండి, మీరు వచ్చేసి ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూసేసేమో మీ నేమ్ను ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో తలుచుకోండి. కమాన్ అండి.
ఆ, రాధే 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 రాధే. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లీజ్ అండి, మీరు దాన్ని ఎక్కువ చేయదు, తప్పదండి, అది నేను ఎవరిని ఆపలేను. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకేనా? ఓకే. మీ ఎనర్జీస్ వచ్చేసి మీ నేమ్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీద తెలుసుకున్నాక నేను కార్డ్స్ చెప్పేసేస్తున్నాను. రాధే రాధే. 2 కార్డ్స్ వచ్చేసాయి. ఇవి మీ ఇవంటే కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఇలా పెడతాను. 9 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్. మీరు మాత్రం వెయిటింగ్లో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇదే మనకి నేను అన్నాను చూడొద్దు. చూసారా మీ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి? 4 ఆఫ్ కప్స్ ప్లస్ 1 మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే. ఓకే అండి. చూసారా బా, మీరు చాలా వెయిటింగ్ అసలు మీకు ఆగట్లేదు మనసు, అలా ఉంది మీ ఎన్నిస్. 1 2 3 4 5 6. 1 మోర్ కార్డ్ ప్లీజ్. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు. తాను మాత్రం ఫుల్ ఫోకస్ పెంటికల్స్ డబ్బుల పైన ఉంది, బిజినెస్ పైన ఉంది. మీ ఎనర్జీస్ మాత్రం ఎలా ఉందంటే, సరే నేను బాటమ్ ఆఫ్ డెక్ చూసారా, హెయిర్ ఫెడ్. మీ ఎనర్జీస్ వచ్చేసి మళ్ళీ 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మీకు ఎక్కువ వస్తుంది. అండ్ నో ప్రాబ్లం. అసలు ఇద్దరికి ఎంత కనెక్టెడ్గా వచ్చింది చూడండి, నేను మీకు చెప్తాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు వాండ్స్ ఎక్కువ వచ్చిందండి. ఏరిస్ ఇవి ఎక్కువ అయితే వీటికే వర్తిస్తుంది. ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశులకి ఎక్కువ వర్తిస్తుందండి. ప్లస్ కప్ ఎనర్జీ కూడా వచ్చింది. కప్ ఎనర్జీ తక్కువ ఉంది. క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్, కర్కాటకము, వృశ్చికము, మీన రాశి వారికి. ప్లస్ మనకు 7 నెంబర్ ఇంపార్టెంట్, ద చారిట్. ప్లస్ మీకు వచ్చే లెటర్స్, ఇంపార్టెంట్ లెటర్స్ నేను వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీ దాంట్లో లెటర్స్ చెప్తాను చూడండి. NOW, KOC, TC, FOC, EOW, SOW. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ లెటర్స్ అండి. ప్లస్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మంత్ వచ్చేసి మీకు సెప్టెంబర్ అండి. ప్లస్ జూలై మంత్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లస్ 8 ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ 7 జూలై మంత్ కూడా ఇంపార్టెంట్. ఆగస్ట్ మంత్ ఎక్కువ వస్తుంది, 7 మంత్ కూడా ఎక్కువ వస్తుందండి. 7 and 8 మంత్స్ ఎక్కువ ఇంపార్టెంట్ వస్తుంది. అంటే మేబీ ఇది మీకు ఏదైనా ఇంపార్టెంట్ మంత్స్ అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మీ ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, మీరు ఉన్న చోట మీరు ఆల్రెడీ డిస్టెన్స్లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషనే. మీరు ఎలా ఉన్నారంటే ఉన్న చోట మీకు అన్నీ ఉన్నా, ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, మీకు అవకాశాలు వస్తున్నా మీరు సంతృప్తిగా లేరు, దిగాలుగా కూర్చున్నారు. ఇక చూడండి మీకు ఎలా కూర్చున్నారు అంటే అదే థాట్లో, అంటే అన్నీ ఉన్నాయి చెప్పారు రావట్లేదు అనే ఒక కప్పు పట్టుకొని నిదానంగా, అంటే వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. వెయిటింగ్. నేను మొన్న కూడా చెప్పాను, వెయిటింగ్ మోడ్లో ఉండొద్దు, మీ పనులు మీరు చేసుకోవాలి. వెయిటింగ్ మోడ్లో ఉంటే అక్కడ ఇంకా ఎనర్జీస్ స్టక్ అవుతాయి. ఈ యూనివర్స్ లా అంతే అండి. మనం దేన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తామో అదే మన వైపున ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మనం పట్టుకొని లాగుతుంటే అవి ఇంకా దూరంగా పరిగెడతాయి. అది యూనివర్సల్ లా. అది ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి వెళ్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. మీ పనులేదో మీరు చూసుకోవాలి, మీ దాంట్లో మీరు లీనం కావాలి. మీరు ఏంటంటే ఎదురు చూపులో ఉన్నారు, అందరితో కూడా జగలవుతున్నారంటే లోపల ఎప్పుడు వస్తారు కాకపోతే నేనే వెళ్తాను అనే థాట్లో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కప్పు పట్టుకొని, ఎప్పుడు వస్తారా ఉన్నది కూడా మీరు అంటే కరెక్ట్గా టైంకు తిని టైంకు మీ పని కూడా చేసుకోలేకపోతున్నారు.
దిగాలుగా కూర్చొని ఆలోచనలే ఉన్నాయి. దానివల్ల కూడా వేరే వాళ్ళతో మీరు జగల్ చేస్తున్నారు. అంటే చిన్న గొడవలు అవి ఇవి మీరు ఫేస్ చేస్తున్నారు. అంటే ఇన్నర్గా మేబీ బయట వాళ్ళు కూడా ఊరికే దిగాల కూర్చుంటే ఏంటి ఇలా కూర్చున్నా అని క్వశ్చన్ చేస్తుంటే కూడా మీరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేక ఏం చెప్పాలో ఏంటో తెలియక సఫగేట్ అవుతున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ దేన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే ఫుడ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ వండుకొని పెట్టుకున్నారు, టైం కొని తినట్లేదు, ఎందుకు? అది వేస్టే కదా. అలా ఉంది మీ పొజిషన్. వెయిటింగ్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్ కోసం, కానీ తాను మీ ఆలోచనలో లేరు. క్లియర్ ఎత్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం లేరు. తన బిజినెస్లో తను ఉన్నారు, తన గోల్ అచీవ్మెంట్లో తను ఉన్నారు, తన సంపాదన తన పెంటికల్స్ ఎర్న్ చేసి డెవలప్లో ఉన్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది కూడా చేసేది మీ కొరకే కదా. ఇట్స్ కామన్. అలా ఆలోచించాలి. కానీ మీరు ఈ జగల్ మూడ్లో ఉంటే మీ బ్రెయిన్ పాడు, మీ టైం వేస్ట్. ఎదురు చూసుకుంటే కూర్చోకండి. నా చెప్పే సజెషన్ అది. ఇట్స్ ఓకే. పనిలోనే ఉన్నారు తను, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు మీ వైపు ఎదురు వస్తుంది, మీ వైపు కమ్యూనికేషన్ వస్తుంది, షూర్గా వస్తుంది. ప్లస్ కొంచెం టైం పడుతుంది. తను చేసేది కూడా పెంటికల్స్ కొరకే కాబట్టి మీరు అదొకటి గుర్తుపెట్టుకొని ఉండండి. ఇలా దిగాలన కూర్చుంటే ఇందులో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ టైం టు టైం మీ పనులు కూడా ఆగిపోతున్నాయి. మీరు మీ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇలా ఉన్నాయి మీ ఆలోచనలన్నీ. అక్కడ అంటే మీకు ఆ మెసేజ్ లేదు కాబట్టి ఏం చేస్తున్నారు ఏంటి అంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి ఆడవాళ్ళవి, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు, టైంకి రావట్లేదు ఏంటి అనేది నానా ఆలోచనలు ఆలోచిస్తున్నారు. బ్రెయిన్ మొత్తం ఇదే ఈడ దిగాలుగా కూర్చుంటున్నారు. కానీ ఈ అన్నింటిలో నుంచి మీరు బయటికి రండి. అక్కడ ఏం లేదు, చెప్పాను కదా ఆల్రెడీ. బిజినెస్లో ఉన్నారు, పెంటికల్స్ డబ్బులు అర్న్ చేసే దాంట్లోనే ఉన్నారు. ఓకేనా? మీ ఎనర్జీ ఇలా ఉంది, వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది. చూద్దాం, మనం డైలీ ఎనర్జీస్ చూస్తాం కదా, తెలిసిపోతుంది. ఆ దాంట్లో మీరు చూసారా, హర్మిట్ పొజిషన్లో ఉన్నారు. అదే 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 ఆలోచించుకుంటే ఎందుకు ఏంటి అని ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారు. ప్లస్ దానివల్ల లోడ్ ఎక్కువైపోతుంది బాడీ పైన. అయ్యి మీరు మేబీ ఇక్కడ బర్డన్ అయిపోతుంది, ఎక్కువ బర్డన్ అయిపోయి మీకు ఇక్కడ సిక్నెస్ కూడా వస్తుంది. మీకు షోల్డర్ పెయిన్ ఉంటుంది, ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ ఉంటుంది. ఓవర్ బర్డన్ అవుతున్నారు. హెడేక్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ షోల్డర్ పెయిన్ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మీరు ఇవన్నీ ఆలోచించి హెడేకు, ఈ ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇలా ఉన్నాయి మీ ఆలోచనలు. ఓకేనా అండి? సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక్కసారి మెసేజెస్ చూసేస్తాం. ఓకేనా? ఈ ఎనర్జీస్ నుండి బయటికి రావాలండి మీరు. టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది మేబీ. కానీ చెప్పాను కదా, నేను ఉన్నది కార్డ్స్ మనకు చెప్పేది చెప్తాను. అది షూర్గా రెజ్యూమినేట్ అవుతుందండి. అయ్యే వాళ్ళకి 100% అవుతుంది. కార్డ్స్ కూడా మనకు కనెక్టెడ్గా వచ్చాయండి. కార్డ్స్ అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఎలా ఉంది అనేది. సో మీ పర్సన్ హిడెన్ ట్రూత్స్, మనసులోని భావాలను మీకు ఏ మెసేజెస్ అందిస్తారో చూసేసామండి. ఓకేనా? కమనండి. బాగా తనకు ఇవన్నీ దాని మీద ఆలోచన లేదండి. మీరు అనవసరంగా ఆలోచించి వాళ్ళ ఎనర్జీస్ని ఇచ్చేయద్దు. ఎక్కడ ఉందో అక్కడ పర్ఫెక్ట్గా చేయనియండి. ఓకేనా? మంచిదే కదండి, మనకు ఆ వర్క్ లోడ్ ఉంటేనే మంచిదండి. ఉండాలి, బిజినెస్ ఉండాలి. ఓకే అండి. ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్. మీరు మేబీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉండాలి అనుకుంటా. ఐఎమ్ నాట్ అవైలబుల్. చూసారా ఎంత కనెక్టెడ్గా వచ్చాయో. ఐఎమ్ నాట్ అవైలబుల్, అదే బిజీగా ఉన్నారు కదా, నేను అవైలబుల్ లేను ప్రస్తుతం అని చెప్తున్నారు. ఓకే. సమ్ టైమ్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. స్టే అవేక్. ఐ లవ్ యూ అన్కండిషనల్. ఇది చూడండి,
చూసారా, అంత బిజినెస్లో అది ఉన్న తన థాట్స్ ఇలా ఉన్నాయి. ఐ లవ్ యూ అన్కండిషనర్లీ. ఐ హోప్ దట్ యూ ఫర్గివ్ వన్ డే. నేను ఇలా ఈ బిజినెస్లో నేను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను, నీతో మాట్లాడలేకపోతున్నాను, నువ్వు నన్ను ఒకరోజు నీకు చెప్పలేకపోతున్నాను కాబట్టి నువ్వు క్షమించేస్తావని అనుకుంటున్నాను అని అంటున్నారు. యూ కేమ్ క్లోజర్ దెన్ ఎనీవన్. అంటే అందరికంటే నువ్వు నాకు ఎక్కువ క్లోజ్ అని చెప్తున్నారు. ఎవరితో పోల్చలేను. ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఎంత బిజీలో ఉన్నా మనసులో మాత్రం మీరు గుర్తొస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనా అండి? ఇవి వచ్చేసి మెసేజెస్ మనం ఈ ఓరాకిల్ కార్డ్స్ నుండి, అంటే ఎలా ఉండాలి, మన గైడెన్స్ ఏంటి అసలు అనేది ఒకసారి చూసేసానండి. జయమాత. లుక్ బై అండ్ ద రూల్ ప్లేయింగ్. ఎంత మంచి మెసేజ్ వచ్చిందంటే మనకు కనెక్టెడ్గా వచ్చింది. లుక్ బియాండ్ ద రోల్ ప్లేయింగ్, దేర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ వాట్ మీట్ ద ఐ. చాలా బాగుందండి మెసేజ్, నేను చెప్తాను చూడండి. ఇవన్నీ ఇప్పుడు తన బిజీనెస్, మీరు అదే వెయిటింగ్ మోడ్లో ఉన్నారు, ఇవన్నీ మనకు చూడడానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి పరిస్థితులు. ప్రస్తుతం మనం చూసి రియలైజ్ అయ్యేటివి ఇవే. కానీ బియాండ్ ద రోల్, మన వెనకాల మళ్ళా మనకు అయ్యేటివి అవన్నీ అంటే దైవ సంకల్పంతోనే అవుతాయి. మీరు అది చూడలేకపోతున్నారు. బియాండ్, ఇంతకు మించి ఉంది, ఒక రోల్ అనేది ప్లే అవుతుంది అందరికీ, మనకి. ఓకేనా? దాన్ని చూడడానికి ట్రై చేయండి అని. దేర్ ఆల్వేస్ మోర్ దెన్ వెన్ మీట్ ద ఐ. మనం చూసేదానికన్నా ఎక్కువ ఉంటుంది. మన కళ్ళతో చూసేటివి అన్నీ కావు. దానికి రీజన్స్, సమ్ పర్పస్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. అందుకనే ఎక్కువ మీరు లోడ్ తీసుకోకండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బియాండ్, మన కళ్ళతో చూసేదానికన్నా ఇంకా ఎక్కువ ఉంది, ఫ్యూచర్లో తెలుస్తుంది. రాను రాను మన అన్ని రోల్స్కి, మన అన్ని ఈ క్యారెక్టర్స్కి ఒక దైవశక్తి ఉంది. అదేంటో అందరికీ చేసే పనులు చేయించేది అంతా తనే. కళ్ళతో చూసేటివి కావు, ముందు ముందు అన్నీ తెలుస్తాయి అందరికని దీని మీనింగ్ అండి. సో అందుకే ప్రస్తుతమే మనది శాశ్వతం అని అనుకోవద్దండి. ఎవరైనా మన కార్యాలయం ఏందో మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం నడిపించేవాడు దేవుడే అని దీని మీనింగ్. మనకు తెలియదు ముందు ముందు ఏమవుతుందో, తనకన్నీ తెలుసు అని మీనింగ్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, ప్లస్ మెసేజెస్ కూడా ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరు ఇలాగే మీ అభిమానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. రాధే 9996 అండి. బాయ్.